హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు కోడిగుడ్డు ఉక్కిరి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అంటే కోడిగుడ్డు ఉక్కిరి చాలా ఈజీగా ఎంతసేపు చేసుకుంటాం అందరికీ తెలిసిందే కదా అనుకుంటారు కానీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇది బాలింత్రాలకు కూడా మనం చేసుకోవచ్చు అనమాట అంటే అందులో కొంచెం వాళ్ళకి చేసేది కొన్ని ఐటమ్స్ మనం వేసుకునేవి వాళ్ళకి వేయకూడదు వాళ్ళు వేసుకునేవి మనం తినచ్చు అంటే అదే కదా వేడి చేసే వస్తువులు ఎక్కువగా పెడతా ఉంటాం వాళ్ళకి మనం వేడి తక్కువ ఉన్నాయి తింటాం అంత వేడి చేసే వస్తువులు తినం కదా అందుకు అయితే ఇప్పుడు నేను కోడిగుడ్డు ఉక్కిరి చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఇలా చేస్తే కామెంట్స్లో అయితే తెలియచేయండి నేనైతే నా స్టైల్లో చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ నేను ఒక 7 eggs తీసుకున్నాను అంటే 7 కోడిగుడ్లు తీసుకున్నాను అంటే మరి ఏమంటుందంటే మీకు వినిపించిందో లేదో 7 అనుకో అంటే 7 అనొద్దని నేనే మామూలుగా అక్కడ తీసుకుని వచ్చేసాను అయితే అమ్మ ఏమంటుందంటే అదిగో ఏది చేసినా 7 మొదలు పెడతావు అది ఎందుకు వస్తుంది నీకు అంటారు నాకేం తెలీదు అది ఎందుకు 7 వస్తుందో నాకు తెలియదు ఏ పని చేయనివ్వండి 7 నుంచి 7తో మొదలు పెట్టద్దు 8 తీసుకో లేకపోతే 5 తీసుకో 6 తీసుకో ఇలా చెప్పుద్ది అమ్మ నేనేమో ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టు నేను అసలు అనుకోకుండా నాకు జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడైతే కరెక్ట్గా అవే 7 వచ్చినాయి అందుకే మరి ఏమో గుర్తొచ్చింది అమ్మకి తెలిస్తే అదిగో ఓ గుడ్డు తగ్గించచ్చు కదా లేకపోతే ఇంకో గుడ్డు పెంచుకోవచ్చు కదా అంటది మా అమ్మకి నాకు అత్తగారికి నాకు ఎప్పుడు ఫైటింగ్ అయితే ఇలా జరగలేదండి మా అమ్మకి నాకైతే రోజు ఏంటంటారు మన సైడ్ అంటారు కదా ఆంధ్ర సైడ్ చింతకాయ పచ్చడి అని సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు చూస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిస్తున్నాను మూకుడు వేడెక్కిన తర్వాత ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నాను అదే బాలింత్రాలకు చేసేటప్పుడు అనుకోండి నువ్వుల నూనె వేసి చేసుకుంటారు ఇక నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి 2 ఉల్లిపాయలు వేస్తున్నానండి పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను అనమాట చిన్న చిన్న ముక్కల కింద అదే బాలింత్రాలకు వేసేటప్పుడు అయితే ఉల్లిపాయ వేసుకోకూడదు మనం ఉత్తి వెల్లుల్లిపాయతోటే వండుకోవాలన్నమాట ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఇలాగా వేసేసుకోవాలి తర్వాత ఇందులో మంచి ఫ్రెష్గా ఒక 4 కరివేపాకు రెబ్బలు ముందే వేసేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ కరివేపాకుది అంతా బాగా పడుతుంది మన చెట్టు కరివేపాకుది బాగుంటుంది అనమాట బాగా వేగిపోద్ది కాబట్టి పిల్లలు అది తీయడానికైతే అవ్వదు ఇంకా అలాగే ఇందులో వేసుకునేటప్పుడు మనం బాలింత్రాలకు వేసినప్పుడు మీకు చెప్తున్నాం కదండి ఉల్లిపాయ వేసుకోకుండా ఉత్తి వెల్లుల్లిపాయలు వేయించేసుకుని మనం చేసేసుకోవచ్చు అయితే మామూలుగా మనం చేసుకున్నప్పుడు ఇలా వెల్లుల్లిపాయలు వేసుకోండి ఎంత బాగుంటుందో చిన్న చిన్న వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచేసుకుని వీటితో పాటు వేయించేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేను సేమ్ కర్రీ 2 రకాలుగా చూపించవచ్చు అంత అవసరం లేదు చెప్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇది చూడండి తాటికాయ ఎంత ఉందో ఎల్లుల్లిపాయ ఇగో ఇలాంటిది అయితే ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి నేను కట్ చేయకుండా అలాగే వేసేస్తాను మామూలుగా కోడిగుడ్డు పులుసులో ఏంటంటే ఒక 2 పాయలు ఒలిచేసుకుని వేసుకుంటారు బాలింత్రాలకైతే ఇలా ఎక్కువ వేసుకుంటారు ఉల్లిపాయ బాలింత్రాలకు ఎందుకు వేయరు మామూలుగా జలుబు చేస్తుంది ఉల్లిపాయ నీరు శాతం ఉంటుంది కదా ఎక్కువగా అందుకని ఉల్లిపాయ వేసుకోరు అంటే వేడి చేసే గుణం ఎక్కువ ఉండాలన్నమాట మనకి బాలింత్రాలకైతేని ఉల్లిపాయ వేయకుండా ఉత్తి ఎల్లుల్లిపాయలు వేసుకుని వేయించేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంతమంది అలా ఏముంటలేదు ఈ మందులు అది వాడడం వల్ల ఉల్లిపాయ కూడా వాడేస్తున్నారు అంటే మరి ఒక నెల తర్వాత ఉల్లిపాయ అది వాడేసుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు సేమ్ ఇలాగ చేసేసుకోవచ్చు అనమాట కానీ ఎల్లుల్లిపాయ మాత్రం కంపల్సరీ ఉండాలి ఆ వేడి గుణం ఎక్కువ ఉండాలి బాలింత్రాలకైతే ఇలాగా ఇవి బాగా వేగిపోవాలండి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కలిపి వేగాలి బాగాను అనిపిస్తుంది చూడండి వేగిపోతున్నాయి ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయ కూడా వేసుకోకుండా చేసుకుంటాం అప్పుడప్పుడు ఎప్పుడైనా బద్ధకం వచ్చింది అనుకోండి ఎల్లుల్లిపాయలు అలవడానికి కూడాను అప్పుడు ఇంకా చాలా తొందరగా అయిపోతుంది ఏదైనా ఎగ్ది చేసుకుందాం కోడిగుడ్డుది అంటే ఇలా కోడిగుడ్డు ఉక్కిరే అనమాట చాలా తొందరగా అయిపోవాలంటే ఇంకా మా అమ్మాయిలు అయితే ఇంకా తొందరగా చేసేస్తారు ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం మసాలా వేసేసి ఓ 4 గుడ్లు కొట్టేసి ఇలా కలిపేస్తారు రసమో లేదా సాంబార్ ఉండగా దానిలో నంచుకోవడానికి అదైతే ఇంక 2 నిమిషాలే ఇది 5 నిమిషాలు అయితే అది 2 నిమిషాల్లో చేసేస్తారు వాళ్ళైతేని నేనే బాగుంటుంది అది మాగాయ పచ్చట్లో అందులో మా వారికి అయితే మాగాయ పచ్చట్లో కలుపుకుని తినడం అలా ఇష్టం అనమాట ఆ సింపుల్గా ఏమీ లేకుండా ఉల్లిపాయలు లేకుండా వేయించుకుంటాం కదా అది మా పిల్లలకేమో సాంబార్లోను రసంలో అలా నంచుకొని తినడం ఇష్టం ఇదిగోండి ఉల్లిపాయ అది వేగిపోయింది చూపిస్తాను చూడండి చెమటలు పట్టేస్తున్నాయి బాబోయ్ ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు ముందే వేసేసుకోవాలి నేను పక్కన పెట్టి వేయడం మర్చిపోయాను అనమాట ఎందుకనంటే నేను పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఆల్మోస్ట్ ముందే వేసేస్తానండి పచ్చిమిరపకాయ బాగా వేగిపోయింది అనుకోండి మనకి యాసిడిటీ ప్రాబ్లం ఉండదు లేకపోతే ఆ పసరు పెరుగుపడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది పచ్చిమిరపకాయలో ఆ గుణం ఉంది యాసిడిటీ పెరుగుతుందని భయానికి నేను ముందే వేసేసి బాగా వేయించేస్తాను ఇటు 1 స్పూను వేస్తున్నాను అలాగే ఒక చిటికెడు పసుపు ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాతే కారం వేసుకోవాలి 1 స్పూను కారం వేస్తున్నాను మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒకవేళ ఎక్కువ కారం తిన్న వాళ్ళైతే
మీరు కారం స్కిప్ చేసేసినా కూడా పర్వాలేదు. జీలకర్ర, ధనియాల పౌడర్ కొద్దిగా వేస్తాను, ఒక పావు టీ స్పూన్ అంతా, లేదంటే ఏదైనా గరం మసాలా ఉన్నా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేయించుకోవాలి. కారం ఇవన్నీ వేసిన తర్వాత వేగిపోయింది కదా, వేగిపోయాక ఒక చిన్ని గ్లాసు అండి, ఒక హాఫ్ అయినా సరే సరిపోతుంది, పాలు పోసుకోవాలన్నమాట. పచ్చి పాలు, కాసిన పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. ఇలాగ పాలు పోసుకుని ఈ పాలలో కొద్దిగా ఉడకాలి. ఇందులో పాలైనా పోసుకోవచ్చు, లేదంటే నీళ్ళైనా పోసుకోవచ్చు. కాకపోతే పాలు లేవంటే నీళ్ళు పోసుకోండి. పోసుకుని ఇలాగా కొంచెం నూనె తేలే వరకు ఉడకనివ్వాలన్నమాట. చూడండి, నూనె తేలుతూ పైకి ఇక ఎలా ఉడికిందో కొంచెం లైట్గా ఉడకాలి. కానీ అప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుంటాం. మరీ వాటర్ ఉండగా వేస్తామనుకున్నా కూడా అనమాట. ఎగ్స్ మనం ఏమేమి వేసుకుంటాం అవన్నీ ఇలాగా పగలగొట్టి వేసేసుకోవాలి. పెంకులు అవి పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. నేనైతే ఇలా వేసిన తర్వాత అందులో ఇంకేదో జ్యూస్ ఉండిపోయినట్టు తీసేస్తాను అనమాట గోరుతోటి. ఆ వేలుతో తీసేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మరి పిసినార్పరంగా చేస్తానో లేకపోతే పొదుపు కోసం చేస్తున్నానో తెలియదు. నాకు అంత మరీ పొదుపు అయితే లేదండి, కానీ మరి ఎందుకు చేస్తానో తెలియదు. అసలు చెయ్యాగదు, ఏదో వేస్ట్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా వేసేసుకున్నాక ఇలాగ తిరగేసుకోవాలి, అట్టు తిరగేసుకున్నట్టు. ఒకేసారి పప్పు కలిపినట్టు కలిపితే పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. ఒక 2 నిమిషాలు ఆగి అప్పుడు ఇలా తిరగేసుకోవాలి. ఇదిగోండి, జాగ్రత్తగా ఇలా తిరగేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం కింద వేగుద్ది కదా, అప్పుడు మామూలుగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా అది కూడా ఇప్పుడు చూడండి, నేను కలుపుతున్నాను కదా, అలా కలుపుకోవాలి. కొంచెం వెల్లడిపంటి అట్ల కత్తితో తీసుకుని కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇలా కలుపుకుంటే అది మరీ పౌడర్ లాగా అయిపోదు అనమాట. ఇలా ముక్కలా ఉంటుంది. అప్పుడు కోడిగుడ్డు పుల్ట అయితే ఏగిపోయింది. ఇది చక్కగా ఏగిపోయింది, సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. అసలు దగ్గరికి రండి, ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గరగా మీకు. ఇదిగోండి, కోడిగుడ్డు ఉక్కర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా ముక్కలాగా చాలా బాగుంది కదా. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తానండి. ఇక రైస్ వేడిగా పెట్టుకున్నాను, ఒక 2 గరిటెలు కర్రీ వేసుకుని ఇలా ఎల్లుల్లిపాయలతో పాటు కలుపుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ తిన్న వాళ్ళకి ఈ టేస్ట్ గురించి తెలుసు కదా, ఒకళ్ళు మర్చిపోతే మళ్ళీ ఒకసారి చేసుకోండి మీరు. అసలు ఎప్పుడు ఇలా చేసి తినలేని వాళ్ళకి ఒకసారి చేసి ట్రై చేయండి మీరు కూడాను, చాలా బాగుంటుంది. మీకు తెలుసు కదా నెక్స్ట్ ఏం చెప్తాను టేస్ట్ గురించి అయితే కదా. చాలా సింపుల్గా అయిపోతే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, సింపుల్గా చేసుకునేది అందులోనే ఇంకా రుచిగా ఉంది. ఎల్లుల్లిపాయ పాలు పోసి వండుకున్నందుకు. మరి ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మాకు ఈ వీడియో కనుక నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.